అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో కొన్ని భేదాలు ఉన్నాయి. ఆ భేదాలు ఏంటనేది ఒకసారి విశ్లేషిద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి గారిని ఢిల్లీ నుంచి విశాఖపట్నం తీసుకొచ్చి 3,20,000 మందితోటి యోగా కార్యక్రమాన్ని నిర్వహించి 2 గిన్నీస్ రికార్డుల్ని నెలకొల్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ విభాగానికి కానీ మిగిలిన కలెక్టర్లకు కానీ 22 ప్రపంచ రికార్డులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు యోగాని అసలు ఎందుకు ప్రమోట్ చేయాలనుకున్నారు, యోగా వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూస్తే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందిని యోగా చేసే విధంగా, యోగా మార్గంలోకి వచ్చే విధంగా ఈ నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాగా కృషి చేసి ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంలో, ప్రతి ఒక్క మండల స్థాయి కేంద్రంలో కూడా యోగాని నేర్పడానికి గురువుల్ని పంపించి ఆ యోగాని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో భాగం చేయడానికి ప్రతిజ్ఞ తీసుకొని మరీ పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇదే విషయంలో తేడా. చంద్రబాబు నాయుడు గారు ఏమో మీరు అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని సాధిద్దాం అని చెప్పి జనాలందరికీ యోగాను అలవాటు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారేమో రప్ప నరకండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని 29లో అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుకుతాం, ఇట్లాంటి భావజాలాన్ని జనాల్లోకి ఎక్కిస్తున్నాడు. రప్ప నరకటం, వేటలను బలివ్వటం, చంపడం, నరకడం, ఇది ఆయన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్కి జగన్ గారి మైండ్ సెట్కి తేడా ఇది. ఈయనేమో ఆరోగ్యంగా ఉండండి అని చెబుతున్నాడు, ఈయనేమో నరుక్కోండి చచ్చిపోండి అని చెబుతున్నాడు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా ఐటీ రంగం ఊపులో ఉన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకొని హైదరాబాద్ అనే మహానగరంలో ఐటీ వ్యవస్థని చాలా బాగా ప్రమోట్ చేసి ఇప్పుడు ఇండియా మొత్తంలో హైదరాబాద్ అనే ఒక మహానగరాన్ని ఐటీ ఎక్స్పోర్ట్లో ఒక రేంజ్లో తీసుకెళ్లిన వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ నెంబర్ 1గా వచ్చినటువంటి వ్యక్తి. అమరావతి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి పూర్తి చేయడానికి సంకల్పించుకొని రైతులందరి త్యాగాలకి న్యాయం చేయాలని పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. 14-19 మధ్య పనిచేశారు. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదే అమరావతికి సంబంధించి 3 రాజధానులని, ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఒక కులం మీద కుక్కేడ్చినట్టు ఏడ్చి చివరికి అది శాసనమండలిలో ఆ బిల్లు కాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 11కు పడిపోయాడు. అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి లేచిన దగ్గర నుంచి ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి మొదలైంది జగన్మోహన్ రెడ్డి పాలన. అమరావతి నిర్మాణం నుంచి మొదలైంది చంద్రబాబు నాయుడు గారి పాలన. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా రౌడీయిజాన్ని కానీ, ఫ్యాక్షనిజాన్ని కానీ, మావోయిస్టులను కానీ, గోండాగిరిని కానీ, సెటిల్మెంట్లు చేసేవాళ్ళని కానీ ఆయన అధికారంలో ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటివి ఏవి వినపడకూడదు, కనపడకూడదు. లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ ప్రతిపక్షంలో ఉండి కూడా రప్ప నరుకుతాం అనే ఫ్లెక్సీలు పెట్టించాడు వాళ్ళ అభిమానుల చేత. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అయితే తోట చంద్రయ్య లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నడి రోడ్డు మీద ఆయన మనుషులు పేకలకు వస్తే చూసి ఆనందించాడు. RRR గారిని 3rd డిగ్రీ ట్రీట్మెంట్ పోలీసులు ఇస్తుంటే అది వీడియో కాల్లో చూసి ఆనందించాడు. డాక్టర్ సుధాకర్ గారిని బట్టలు ఇప్పేసి రోడ్ల మీద పడుకోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. లా అండ్ ఆర్డర్ని ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, అసలు ఈయన ముఖ్యమంత్రిగా లేకుండా, ఆయనకి ఏ పదవి లేకుండా, ఆఫ్టర్ ఆల్ పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ లా అండ్ ఆర్డర్ని ఎట్ట చెడగొట్టాలా అని ఆలోచిస్తాడు ఈయన. ఈయన యోగాని ప్రమోట్ చేస్తే ఈయన గంజాయిని ప్రమోట్ చేశాడు. సీరియస్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది 2014-19 మధ్యలో గంజాయి ఉంది, గంజాయి లేదన్నట్ల. కానీ 50-60 ఏళ్ల ముసలోళ్ళు, ఆ వయసోళ్ళు ఎక్కడో ఊరు బయట ప్రశాంతంగా కూర్చొని ఏదో అల్పనాలు చేసుకునే వాళ్ళు, అది కూడా తప్పే చట్టరీత్యా. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాలన ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేసింది. మీరు ఇప్పుడు గ్రామ స్థాయిలోకి వెళ్ళి చూస్తే చాలామంది కుర్రోళ్ళు, 16-17 ఏళ్ళు కూడా రాని కుర్రోళ్ళు కూడా గంజాయి దాగి విపరీతమైన ప్రవర్తన చేస్తూ లేనిపోయిన గొడవల్లో తలకాయలు పెట్టి లేనిపోయిన రచ్చల్లో భాగం అవుతున్నారు. ఆ జనరేషన్ అంతా నాశనం అయిపోయింది 2019-24 మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే. ఈ అప్పట్లో ఊర్లో 4-5 ఉంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత 200 నుంచి 300 మంది ఉన్నారు ప్రతి ఊళ్ళో గంజాయి తాగేవాళ్ళు. అంత దారుణంగా గంజాయిని ప్రమోట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఈయనకు తెలీదా ఏఓబీలో గంజాయి పండిస్తారని? ఈయనకు తెలీదా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పండుతుందని? ఆ పండేదాన్ని, ఆ పండించే వాళ్ళని మార్చాలన్న ఇంగిత జ్ఞానం ఈయనకు ఉండాలా? లేదు. పైగా ఇండియా మొత్తానికి డ్రగ్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ అని ఒక పేరు మనకి సార్ గారు 5 సంవత్సరాల పరిపాలన వల్ల. ఎందుకు వచ్చింది అది? హైదరాబాద్లో గంజాయి పట్టుకుంటే ఆంధ్ర మూలాలు, ఒరిస్సాలో గంజాయి పట్టుకుంటే ఆంధ్ర మూలాలు, బెంగళూరులో గంజాయి పట్టుకుంటే ఆంధ్ర మూలాలు. ఎక్కడ ఏది దొరికినా కూడా ఆంధ్రాని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈయన. ఆంధ్ర పేరును బస్టు పట్టించిన వ్యక్తి ఈయన. ఈయనేమో యోగాంధ్ర పేరుతోటి గిన్నీస్ రికార్డులు అంటాడు, 22 వరల్డ్ రికార్డులు అంటాడు. ఇట్లాంటి ఆంధ్ర రాష్ట్ర పేరుని ఏ విధంగా పెంచాలి, ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల డెస్టినేషన్గా ఏ విధంగా మార్చాలి, ఆంధ్రప్రదేశ్ని వాల్యుబుల్ స్టేట్గా ఏ విధంగా మార్చాలని ఆలోచించే ఈయన. వీళ్ళిద్దరి మనస్తత్వాలని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరు కన్స్ట్రక్టివ్ మైండ్తో ఉన్నారు, ఎవరు డిస్ట్రక్టివ్ మైండ్తో ఉన్నారు, ఎవరు యువత అందరూ యోగాని అభ్యసించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, నెక్స్ట్ జనరేషన్స్కి కూడా యోగాని ఇవ్వండి, దీనివల్ల మీ మానసిక స్థైర్యం పెరుగుతుంది, మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా హ్యాపీగా ఉంటారు అని ఈయన చెప్తుంటే, ఈయనేమని చెప్తున్నాడు? నరకండి, చంపండి, బలి ఇవ్వండి, వేట తలలు నరికినట్టు నరకండి, ఇట్లాంటి హితబోధ చేస్తున్నాడు వాళ్ళ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి, పిల్లలకి. 25-30 ఏళ్ళు కూడా రాని 20-22 ఏళ్ళ పిల్లలకు కూడా ఈయన వాటిని మంచిదే కదా అని ప్రమోట్ చేస్తున్నాడు మీడియా ముందు కూర్చొని. ఇది ఈయన మైండ్ సెట్. ఇంకొకటి, ఈయన కన్స్ట్రక్టివ్ మైండ్, ఈయన డిస్ట్రక్టివ్ మైండ్. ఎలాగంటే ఈయన పరిపాలనలో ఋషికొండ మీద టూరిస్ట్ డెస్టినేషన్గా ఉన్నటువంటి ఆ టూరిస్ట్ విల్లాలన్నీ కూల్చాడు, ప్రజావేదిక కూల్చాడు, అమరావతిని నాశనం చేసి 3 క్యాపిటల్ అన్నాడు, ఆడవాళ్ళ కడుపుల్లో పోలీసులు బూట్లు పెట్టి తన్నిచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు వరకు ఈ సంవత్సరంలో ఎక్కడన్నా ఒక అన్యాయమైన ఘటన కానీ, ఒక రాజకీయ హత్య కానీ జరిగిందా అనేది ఆలోచించండి. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేసాడు, కొన్ని వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చాడు. ఆ పెట్టుబడుల ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈయన అధికారంలో తీసుకొచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పండి, ఈయన ఇచ్చిన ఒక ఉద్యోగం పేరు చెప్పండి, వాలంటీర్ ఉద్యోగాలు తీసి పక్కన పెట్టి. అది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. ఒకళ్ళు గంజాయికి షేర్ హోల్డర్ అయితే, ఒకళ్ళు యోగాతోటి ఈరోజు జరిపిన కార్యక్రమంతో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన వ్యక్తి. దీన్ని బట్టి వీళ్ళిద్దరు మైండ్ సెట్లను బట్టి మీరే డిసైడ్ అవ్వండి, ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఎవరు కన్స్ట్రక్టివ్, ఎవరు డిస్ట్రక్టివ్, ఎవరు శాంతిని నెలకొల్పేవాళ్ళు, ఎవరు అరాచకాన్ని పెంచి పోషించేవాళ్ళు, ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఎవరి వల్ల రాష్ట్రంలో ఉన్న యువత తప్పుదారులు బట్టి నాశనం అయిద్దని ఆలోచించుకొని మీరు దానికి అనుగుణంగా తర్వాత వచ్చే రాజకీయాలను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం.